హలో ఎవ్రీవన్. మీరు అరకుని ఇప్పటివరకు చూడలేదు, వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఈ వీడియోనైతే ఒక్కసారి చూడండి. అరకు అంతా ఉంటుంది అని నేనైతే చెప్పను. బట్ ఏంటి అంటే దేని అందం దానికే ఉంటుంది అని అయితే చెప్తాను. సో ఈ పార్క్ కూడా అంతే అందంగా ఉంటుంది అని అయితే నేను చెప్తాను. సో ఈ పార్క్ గురించి తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, తెలియని వాళ్ళు ఉండొచ్చు. తెలిసిన వాళ్ళైతే మాత్రం వాళ్ళ ఎక్స్పీరియన్స్ని తప్పకుండా మాతో షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో. అండ్ తెలియని వాళ్ళైతే మాత్రం ఈ వీడియోని చూసిన తర్వాత ఒక్కసారి అయితే ఒక లుక్ వేసేయండి. సో వీడియోని అయితే చూద్దాం. ఇది చూస్తున్నారు కదా, దీని పేరైతే ఎకో పార్క్. ఇంకా మీకు చెప్పాలి అంటే ఇది మంగళగిరి వెళ్ళే దారిలో వస్తుంది మీకు. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఎయిమ్స్ హాస్పిటల్ పక్కనే అయితే ఉంటుంది మీకు. చూస్తున్నారు కదా, సో బయటైతే ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఎంట్రీ కాస్ట్ 20 రూపీస్ అడల్ట్కి, చిల్డ్రన్స్కి అయితే మాత్రం 10 రూపీస్. అండ్ ట్రెక్కింగ్ వ్యూ పాయింట్కి వెళ్ళాలి అనుకుంటే కనుక 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఈచ్ వన్. సో ఇది ఈ పార్క్ రూట్ మ్యాప్ అన్నట్టు. సో లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఒకసారి ఈ మ్యాప్ని అయితే చూడండి. చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది ఎటు నుంచి ఎటు వెళ్తే ఏ ప్లేస్ వస్తుంది అని చెప్పి. అట్ ది సేమ్ టైం ఇక్కడైతే మీకు ఎంట్రీ ఫీ డీటెయిల్స్ కూడా ఇక్కడ బోర్డ్ మీద మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మీకు ఫుల్ డీటెయిల్స్ అండ్ ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, ఈ వార్నింగ్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. ఇది టోటల్గా ఎంట్రన్స్ అన్నమాట. సో లోపలికైతే వెళ్దాం. బట్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి అంటే మాత్రం ఈవినింగ్ టైంలో వెళ్ళండి. ఈవినింగ్ టైంలో వెళ్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు మీరైతే మాత్రం. సో చూస్తున్నారు కదా, మొత్తం ఫుల్ గ్రీనరీతో ఉంటుంది. నాకైతే మాత్రం సూపర్ నచ్చింది. వెళ్ళాను, ఈవినింగ్ టైమే వెళ్ళండి. ఈవినింగ్ టైం వెళ్తే మాత్రం ఎంత మంచి ఫుల్ కోపంలో ఉన్నా కూడా వెంటనే కూల్ అయితే అయిపోతారు. సో చూడండి అంత బాగుంది. బట్ ఏంటి అంటే ఈవినింగ్ 4కి వెళ్తే మాత్రం ఎగ్జాక్ట్ 6 o'clock కల్లా మళ్ళీ మనం రిటర్న్ అయిపోవాల్సి ఉంటుంది. సో దీని టైమింగ్స్ అలా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, మొత్తం ప్లాంట్స్ అయితే ఈ పార్క్కి ఫుల్గా సరౌండింగ్స్ అంతా ప్లాంట్సే ఉన్నాయి చూడండి. సో ఎంట్రన్స్లో ఎటు సైడ్ చూసినా కూడా మనకి ప్లాంట్స్ అయితే కనిపిస్తాయి. అండ్ ఎంట్రన్స్లోనే కాదు, లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ అన్ని వైపులా కూడా ప్లాంట్సే కనిపిస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం ఈ పార్క్ లోపలికి ఎంటర్ అవ్వడానికి ఒక 1/2 కిలోమీటర్ వరకు నడవాల్సి ఉంటుంది. సో ఇటు అటు చెట్లే కదా. సో చూస్తున్నారు కదా, మొత్తం బాగానే ఉంటుంది. బట్ ఏంటంటే ఆఫ్టర్నూన్ టైంలో మాత్రం వెళ్ళకండి, చాలా ఎండగా ఉంటుంది కదా. సో ఈవినింగ్ టైంలో వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఈ చెట్టును చూసారా, లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా ఒక చెట్టు అవి కాయలు పరికి పండ్లు అని చెప్పి కామెంట్స్ కూడా వచ్చాయి మనకి. సో ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా ప్రొవైడ్ చేశారన్నట్టు. సో వాటర్కి కూడా ప్రాబ్లం ఏమి ఉండదు పార్క్లో అయితే, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ ఇటు సైడ్ వెళ్తే కనుక ఇది చిల్డ్రన్స్ పార్క్. చాలా బాగుంది చిల్డ్రన్స్ ఆడుకోవడానికి అయితే. సో చూడండి మీరే, నీట్గా కూడా ఉంది చెప్పాలంటే. సో చూస్తున్నారు కదా, అదంతా చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ అనమాట. సో వచ్చారంటే మాత్రం ఇక్కడే ఉంటామని చెప్పి అంటారు, అంత బాగా అరేంజ్ చేశారు చిల్డ్రన్స్ పార్క్. చెత్త వేయకూడదంట, చెత్త వేసిన వాళ్ళకి 500 జరిమానా వేస్తారని చెప్పి బోర్డు అయితే పెట్టడం జరిగింది. బట్ నిజంగానే చాలా నీట్గా అయితే ఉంది అక్కడ. అండ్ మనకి అటు సైడ్ వెళ్తే పెద్దవాళ్ళకి కూడా గేమ్స్ అవి అరేంజ్ చేశారు, చూపిస్తాను అది కూడా నేను మీకు. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు పిల్లలు ఆడుకునేవే కాకుండా పెద్దవాళ్ళకి కూడా టైంపాస్ అయ్యే విధంగా అయితే ఈ పార్క్ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఈవినింగ్ టైంలో చూసారంటే కనుక వ్యూ పాయింట్ అయితే అదిరిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్ స్పెషల్ థింగ్స్ ఏంటి అంటే మనకి
పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా ప్రశాంతంగా ఎంజాయ్ చేయడానికి ది బెస్ట్ సీనరీ అని అయితే నేను చెప్తాను. అండ్ ఈ కొండ చుట్టూ కూడా 2.8 km పొడవునా వాకింగ్ ట్రాక్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇంకా ట్రెక్కింగ్ రూట్స్ అయితే 2 సైడ్స్ ఉంటాయి. అండ్ మీకు ఇంకా చెప్పాలంటే జిప్ లైనింగ్, బంగీ జంపింగ్ ఇవన్నీ ఇక్కడ మనం చూస్తున్నారు కదా. సో కాకపోతే ఇందులో కొన్ని మాత్రం రిపేర్ వర్క్స్. సో అన్నీ వర్కింగ్లో ఉన్నాయైతే చెప్పలేము. సో ఇక్కడ జిమ్ చూస్తున్నాం కదా, ఇక్కడ జిమ్ చేయడానికి అండ్ యోగా చేయడానికి కూడా ఉంది. బట్ ఏంటంటే వాటికి సపరేట్ కాస్ట్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది, మంత్లీ సమ్ అమౌంట్ అని చెప్పి. సో చూస్తున్నారు కదా, ఈ ఫ్లవర్స్ అన్నీ చూడగానే నాకైతే అసలు రాబుద్ది కాలేదు అక్కడ నుంచి, అంత బాగా పెంచారనమాట. సో చూడండి అన్ని కలర్స్ కనిపిస్తున్నాయి కదా. నాకైతే కొన్ని తీసుకోవాలనిపించింది, బట్ వాళ్ళు ఏమైనా అంటారేమో అని చెప్పి సైలెంట్ అయిపోయాను. చామంతులు కూడా కనిపిస్తున్నాయి. సో మీకు ఇక్కడ ఇంకొకటి స్పెషల్ థింగ్ ఏంటంటే, మన నక్షత్రానికి అంటే మనకి పేరుకి ఒక నక్షత్రం ఉంటుంది, మనం పుట్టిన నక్షత్రం ఉంటుంది కదా. సో ఆ నక్షత్రానికి ఏ ప్లాంట్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేశారు, చూసారు కదా. చిన్న చిన్న థ్రిల్లింగ్స్ అనేవి ఉన్నాయన్నమాట ఇక్కడ. సో అవేంటి అంటే, ఇక్కడ మన పేరు మీద అంటే మనది ఏ నక్షత్రం, దాన్ని బట్టి ఇక్కడ మనకి ఏ ప్లాంట్ అనేది ఇక్కడ చూస్తామన్నమాట. సో ఆ ప్లాంట్ చుట్టూ 3 times తిరిగితే మంచి జరిగిద్ది అని కొంతమంది చెప్తారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు కూడా తెలియదు. సో అయితే చూడండి మీరు కూడా. సో చూస్తున్నారు కదా, అన్ని రాసులకి సంబంధించిన ప్లాంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ మనం ఇంకా చూడాల్సినవి అయితే చాలా ఉన్నాయి పార్క్లో, చూద్దాం. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మీరు కూడా ఈసారి పార్క్ వెళ్ళినప్పుడు చూడండి సరదాగా. మీది ఏ నక్షత్రం, మీ నక్షత్రానికి ఏ ప్లాంట్ వచ్చింది అని చెప్పి చూడండి. అండ్ కామెంట్ చేయండి చూసినప్పుడు. సో మీరు ఎలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యారనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ పార్క్లో ఏంటి చెప్పాలి అంటే కనుక, మీకు వెయిటింగ్ హట్స్ కూడా ఉంటాయి. ఓపెన్ జిమ్మే కాకుండా వెయిటింగ్ హట్స్ కూడా ఉన్నాయి, చూసారు కదా ఇందాక మీరు. సో ఎవరైనా ఫోటో షూటింగ్కి అయితే మాత్రం ది బెస్ట్ వ్యూ పాయింట్ అని అయితే నేను చెప్తాను. సో నేనే కాదు, చూస్తే కనుక మీరు కూడా అదే చెప్తారు, ది బెస్ట్ ఫోటోషూట్ వ్యూ పాయింట్ అని చెప్పి మీరు కూడా ఖచ్చితంగా ఒప్పుకుంటారు. సో చూస్తున్నారు కదా, వెయిటింగ్ హట్ అనమాట. ఇది 2 ఉంటాయి ఈ పార్క్ మొత్తంలో, 2 వెయిటింగ్ హట్స్ అనేవి చూస్తారు. సో నేను చెప్తున్నాను కదా, ఈవినింగ్ టైంలో అయితే రండి, ఫ్యామిలీతో రండి, మీరు చిల్డ్రన్స్తో రండి, చాలా 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 బాగుంటుంది. సో మీకు ట్రెక్కింగ్ పాయింట్ కూడా చూపిస్తాను. నేను చెప్పడం కంటే చూసిన తర్వాత మీరే ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఎలా ఉంది అని చెప్పి చెప్పండి. సో ఒక్కసారి అయితే చూడడానికి రండి ఈ పార్క్కి. సో ఇది మనకి సెకండ్ ట్రెక్కింగ్ రూట్ అనమాట. ఫస్ట్ ట్రెక్కింగ్ రూట్ ఎటు ఉంటుంది అంటే, ఎంట్రన్స్ దగ్గర మనకి రైట్ సైడ్ అయితే కనిపిస్తుంది. అండ్ సెకండ్ ట్రెక్కింగ్ రూట్ ఇది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ ట్రెక్కింగ్ వ్యూ పాయింట్కి వెళ్ళాలి అంటే ఒక 1 kilometer అయితే కొండపైకి ఎక్కాల్సి ఉంటుంది. సో నేను చెప్తున్నాను, కేర్ఫుల్గా వినండి. రూట్ అయితే మాత్రం అస్సలు బాగోదు. సో జాగ్రత్తగా చూసుకొని చాలా కేర్ఫుల్గా అయితే వెళ్ళాలి. అండ్ అంత సేఫెస్ట్ ప్లేస్ అని కూడా నేను చెప్పను సింగిల్గా వెళ్ళడం అంటే. సో వెళ్ళేటప్పుడు కనుక జాగ్రత్తగా మీరు కొంచెం ప్రొటెక్టింగ్గా వెళ్ళడం బెటర్ అని నేను చెప్తాను. సో ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే,
అండ్ ఈ పార్క్‌లో ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటి అంటే, మనం ఏదన్నా స్పెషల్ డే మన లైఫ్‌లో వచ్చినప్పుడు మనమైతే మామూలుగా పార్టీలు అలా చేసుకుంటాం కదా! సో, అలా కాకుండా మీ ఎవరికైనా సరే మీ లైఫ్‌లో స్పెషల్ డే అంటూ వస్తే గనక ఈ పార్క్‌కి మీ దగ్గర ఉన్న కొన్ని ప్లాంట్స్‌నైతే డొనేట్ చేయండి. సో, అదే ఈ పార్క్ యొక్క స్పెషాలిటీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.